వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మీడియా సమావేశం. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులపై దిగ్భ్రాంతి. కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్టు వద్ద తనిఖీలు. 100 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు స్వాధీనం. నిజామాబాద్ జిల్లాలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ పేరిట భారీ మోసం. ఖాళీ బాటిల్లో సెలైన్ వాటర్ నింపి అమ్ముతున్న డాక్టర్, కాంపౌండర్లు అరెస్ట్. ఇంటర్ పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల జేసీ, ఆర్ఐఓ, డిఈఓలతో మంత్రి సురేష్ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించుకున్నామని తెలిపారు. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు యథావిధిగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి కేంద్రంలో ఒక కోవిడ్ ప్రోటోకాల్ అధికారి నియామకం. కోవిడ్ లక్షణాలున్న పిల్లల కోసం ప్రతి కేంద్రంలో ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో అధికారులు కోవిడ్పై జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఆల్మోస్ట్ 19వ తారీఖు వరకు 98% పరీక్షలు అయిపోతాయి. ఈ యొక్క పరీక్షలు ఏవైతే ఉన్నాయో మనం వీటిలో 2 ఆదివారాలు వస్తాయి మధ్యలో. 9th ఒకటి సండే, అట్లాగే 16th ఒక సండే. ఈ 2 సండేస్ ప్లస్ అట్లాగే 14th ఫ్రైడే రంజాన్ పండుగ సందర్భంగా ఈ 3 రోజుల్లో పరీక్షలు ఉండవు. మిగతావి ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్. 5వ తారీఖున ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఉంటే 6వ తారీఖున సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్. అట్లాగే 5, 7, 10, 12, 15, 18 ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్. అట్లాగే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 6, 8, 11, 13, 17, 19 అంటే 6 రోజులు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్. అట్లాగే 6 రోజులు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆల్టుగెదర్ వర్కింగ్ డేస్కి వస్తే కేవలం 11 రోజుల్లో ఎగ్జామినేషన్స్ పూర్తి చేయడానికి ఏర్పాట్లు అన్నీ చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ సంబంధిత సెంటర్లకు చేరవేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెంటర్స్కు, అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు, అక్కడ నుంచి సంబంధిత సెంటర్లు, ఆ ప్రాంత సెంటర్ల దగ్గరికి కూడా అన్నీ చేరుకోవడం ప్రారంభమయ్యాయి. క్వశ్చన్ పేపర్స్ కూడా ఇప్పటికే ముద్రించి అవి కూడా సిద్ధం చేసి సంబంధిత పోలీస్ స్టేషన్స్కు చేరవేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంతో పోలీసు ఈ సంవత్సరం అదనంగా 41 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం కూడా మనం పరీక్షలు నిర్వహించాం. కరోనా 2వ దశలో జర్నలిస్టులు మృతి చెందడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కరోనా అరికట్టడంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, పరీక్షల నిర్వహణలో అధికారులు పునరాలోచించాలని, పరీక్షలను వాయిదా వేయాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య విధానం, పేదలను దోపిడీ చేస్తున్న వైద్య విధానాలపై లేఖ రాయడం జరిగిందని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. తెలియజేస్తూ ఈ ప్రధానమైనటువంటి అంశం హెల్త్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రధానమైనటువంటి అంశం అయినప్పటికీ కేంద్రం అన్ని విధాలుగా ఆలోచన చేయడం ప్రధానమైనటువంటి అంశం. కేంద్రం అనేది వేరే ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, అన్ని రాష్ట్రాలు కేంద్రానికి సంబంధించినవే. ఆ ఆలోచనతో
కేంద్రం రెగ్యులర్గా ఈ కరోనా అంశాన్ని నిరంతరం మానిటరింగ్ చేస్తుంది. నిన్న కేంద్రం నిరంతరం వైద్యుల్ని సంప్రదిస్తూ ఈ యొక్క కరోనా టైంలో 3-4 రోజుల్లో చనిపోతున్నారు, తక్కువ వయసులో ఉన్నవాళ్ళు చనిపోతున్నారు. పరీక్షలు లేట్ అయినప్పటికీ వెంటనే వైద్యాన్ని ప్రారంభించింది లక్షణాల ద్వారా అనేది రాష్ట్రాలకు ఆదేశం ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి అంశాలను వెంటనే స్వీకరించవలసినటువంటి అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల్లో అత్యద్భుతమైనటువంటి వైద్య బృందాలు ఉన్నాయి. ఢిల్లీలోనే కాదు, మెడ్రాస్లోనే కాదు, హైదరాబాద్లోనే కాదు, మన ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్లే కాదు, ప్రపంచ దేశంలో తెలుగు వైద్యులనే కాదు, నిరంతరం సంప్రదింపులు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చేయాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, దానికి అనుగుణంగా ఏ విధంగా స్పందించాలి, ప్రధానమైనటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ఆ విధంగా మనం ఈవేళ ఏదైతే ఈ యొక్క వైద్యం అనేది రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల్లో రాష్ట్రాల యొక్క ప్రయత్నాలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి వైఖరిని ప్రతిరోజు ప్రజలకి అర్థమయ్యే విధంగా, ప్రజలని భయాందోళనను తొలగించే విధంగా కృష్ణా జిల్లా వకీల్ జిందాల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. గరికపాడు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుండి టీఎస్ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 100 రెమిడిసివర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామానికి చెందిన భూషయ్య, మెమోరియల్ నర్సింగ్ హౌస్కి చెందిన డాక్టర్ కరికపాటి సుబ్బారావుతో పాటు సిబ్బంది అజయ్ కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా దగ్గర ఉన్నారు. హైదరాబాద్ డాక్టర్ కోసం టీం పంపించారు. సార్ అజయ్ కుమార్ అనే ఆయన ఏం చేస్తారు సార్? అజయ్ కుమార్ అనే అతను ఈ డాక్టర్ గరికపాటి దగ్గర పని చేస్తున్నారు. డాక్టర్ గరికపాటి సుబ్బారావుతో పాటు అజయ్ కుమార్ ఈ చెక్ పోస్ట్ వద్ద దొరికాడు. థ్యాంక్ యూ సార్. ఈ ఎడ్లపాడు హాస్పిటల్ డాక్టర్ గరికపాటు సుబ్బారావు ఉన్నారు, ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాము, వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. యాక్చువల్గా ఈ పర్ ఇంజెక్షన్ వాల్యూ అరౌండ్ 3000 రూపీస్, కానీ బ్లాక్ మార్కెట్లో మేబీ 40-50,000 వరకు కూడా ఒక ఇంజెక్షన్ అమ్ముతున్నారు. సో 100 ఇంజెక్షన్స్ విల్ బీ అరౌండ్ 30 to 40 lakhs. సో సార్ ఇప్పుడు అందరికీ నమస్కారం. సో నిన్న రాత్రి గరికపాడు చెక్ పోస్ట్ వద్ద మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక టీఎస్ఆర్టీసీ బస్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో లగేజ్ని తనిఖీ చేస్తుండగా
ఒక బ్యాగ్లో 100 రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ దొరికినాయి. ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక అజయ్ కుమార్ అనే అతను ఎడ్లపాడు గ్రామం గుంటూరు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ పేరిట భారీ మోసం జరుగుతుంది. ఖాళీ బాటిల్లో సెలైన్ వాటర్ నింపి డాక్టర్ కాంపౌండర్లు అమ్ముతున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్నారు. ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తులు మన నగరంలో గల ఒక ప్రైవేట్ హాస్పిటల్ లోపల ఈ యూజ్ చేసినటువంటి బయోమెడికల్ వేస్టేజ్ లోపల వేసినటువంటి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఎంటీ బాటిల్స్ని తీసుకొని దాని లోపల సెలైన్ అంటే మన మామూలు నార్మల్ సెలైన్ ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేసి ఫిల్ చేసి దాన్ని యథావిధిగా సీల్ వేసి ఇవే ఒరిజినల్ ఇంజెక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇవి తీసుకున్నటువంటి రంజిత్ కుమార్ హాస్పిటల్కి తీసుకొని పోయి వాళ్ళ బ్రదర్కి ఇవ్వాలని డాక్టర్కి అభ్యర్థిస్తే అతను దాన్ని చూసి ఇవి ఒరిజినల్ కావు, ఇవి డూప్లికేట్ ఉన్నట్టున్నాయి అని చెప్పేసి డౌట్ వ్యక్తం చేస్తే అప్పుడు దాన్ని వాళ్ళు చెక్ చేసి చూస్తే దాని మీద సీల్ తీస్తే దాని మీద 2 నిడిల్ మార్క్స్ ఆల్రెడీ ఉండడం, అవన్నీ పసిగట్టి ఇవి డూప్లికేట్ ఉన్నట్టున్నాయి, ఫేక్ ఉన్నట్టున్నాయి అని చెప్పేసి తెలిపితే మనకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మనం దర్యాప్తులో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి 6 రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఏవైతే ఎస్ఎల్ఎక్స్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి రికవర్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమల్లి మండలం తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత 2 రోజులుగా అనారోగ్యంతో ఉన్న కాగిత మచిలీపట్నం అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ హార్ట్అటాక్ రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 3 గంటలకు కాగిత స్వగ్రామమైన నాగేశ్వరరావుపేట గ్రామానికి కాగిత వెంకట్రావు భౌతికాయం తీసుకురానున్నారు. ఒకప్పటి మల్లేశ్వరం నియోజకవర్గం, ఇప్పటి పెడన నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా ఆయన పలు దఫాలుగా పనిచేశారు. మాజీ చీఫ్ విప్గా, రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా కూడా గతంలో ఆయన పనిచేశారు. కాగిత వెంకట్రావు కుమారుడు కృష్ణప్రసాద్ రాజకీయాల్లో ఉండగా కుమార్తె వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు. ఈమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, విద్యావేత్తలు, అధికారులు సంతాపం తెలియజేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో గల సాలూరా చెక్పోస్ట్ వద్ద కరోనా టెస్ట్ కిట్ల కొరత ఉందని పలువురు మండిపడుతున్నారు. టెస్ట్ చేసుకోవడం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు. ఫోన్ చేసి వచ్చినాక 4-5 గంటలు ఉంటుంది. 4 గంటల ఉంటుంది, ఏం లేదు ఇక్కడ చూడం సరి అని సార్ గ్రామ చెక్పోస్ట్ దగ్గర సార్ పొద్దున్న నుంచి మేము 6 గంటల నుంచి సార్ ఇక్కడనే ఉన్నాము. నీళ్ళు లేవు, ఛాయ్ లేవు, ఎక్కడ ఏం లేదు, మాకు టిఫిన్ లేదు, ఏం లేదు సార్. ఇక్కడ
అక్కడ పైకి వెళ్ళి అవి పంపుతున్నాం ఇవి పంపుతున్నాం మందులు పంపుతున్నాం అని చెప్తున్నారు సార్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఎక్కడ పట్టించుకుంటలేదు, ఇక్కడ ఏం ఇదే లేదు, రెస్పాన్స్ లేదు సార్. మాకు ఇప్పటిదాకా కూర్చున్నాం సార్. ఇప్పటిదాకా కూర్చుంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి కిట్లు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్తున్నారు సార్. కిట్లు లేవంట, ఇప్పుడు వాపస్ పోండి అని ఇంటికి పంపిస్తున్నాం సార్. మేము పోవాలంటే ఇప్పుడు మాకు బస్సులు లేవు, ఎక్కడ ఎటు పోవాలా, ఎండ అయిపోయింది సార్. మాకేం కిట్లు అయితే లేవు అని చెప్తున్నారు, సాక్షిగా చెప్పేస్తున్నారు కిట్లు లేవు అనేది. చేయలేదు, ఫోన్ చేసి వచ్చినాం. కరోనా నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామని రాజమహేంద్రవరం ఎంపీ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ తెలిపారు. రాజమహేంద్రవరం నగర సమీపంలో గల మధురపూడి విమానాశ్రయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ కోవిడ్ నిబంధనల అమలు తీరును నిశితంగా పరిశీలించారు. ఎయిర్పోర్ట్ అధికారులతో చర్చించారు. ఇతర రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే విమాన ప్రయాణికుల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి అలాగే విదేశాల నుంచి ఎక్కువగా వస్తారు కాబట్టి కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయంతో విమానాశ్రయాన్ని పరిశీలించినట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. ఏ రకంగా కోవిడ్ ప్రోటోకాల్స్, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏ రకంగా తీసుకుంటున్నారనే అంశం పైన ప్యాసింజర్స్ ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలు వెళ్ళే వాళ్ళందరికీ కూడా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా టెంపరేచర్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ ఆఫ్ చేయించేస్తున్నాము వెళ్ళనివ్వకోకుండా. అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ప్యాసింజర్స్ వీళ్ళందరినీ కూడా అక్కడ మళ్ళీ థర్మల్ స్క్రీనింగ్ చేసి ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా టెంపరేచర్ కానీ సింప్టమాటిక్ కానీ ఉంటే అక్కడ ఒక కియాస్క్ పెట్టడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ వారు వాళ్ళ అడ్రస్ అంతా కూడా నోట్ చేయించుకొని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించి వాళ్ళని ఒకవేళ పాజిటివ్ అని తేలితే హోమ్ ఐసోలేషనా లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్గా తీసుకునేది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రోటోకాల్ తీసుకుంటున్నారు. సో అన్ని రకాలుగా కూడా లగేజెస్ని కూడా ఎప్పటికప్పుడు ఫ్యూమిగేట్ చేసే బయటికి పంపిస్తున్నాము. ఇక్కడి నుంచి వెళ్ళే లగేజెస్ని కూడా ఫ్యూమిగేట్ చేస్తున్నారు. సో అన్ని రకాలుగా కూడా సేఫ్టీ ప్రోటోకాల్స్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకొక మెయిన్ అంశము ఇక్కడికి ఎయిర్పోర్ట్ విజిట్ చేయడానికి కూడా మెయిన్ అంశం ఏంటంటే ఒకవేళ ఆక్సిజన్ షార్టేజ్ కనుక ఉంటే మనకి ఒక కార్గో ప్లేన్ మనకి ఏదైతే IL-76 ఫ్లైట్ మనం చూస్తున్నామో వేరే దేశాల నుంచి కూడా మనకి కార్గో ప్లేన్స్ ఆక్సిజన్ ట్యాంకర్స్తో ల్యాండ్ ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ల్యాండ్ అవ్వడం కూడా చూసాము. ఒకవేళ బర్త్ సినారియోలో ఒకవేళ ఆ రకమైన పొజిషన్ ఆక్సిజన్ షార్టేజ్ కనుక ఉంటే ఈవెన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రన్వే కూడా ఎంటైటిల్డ్ అలాంటి గజరాజ్ ఫ్లైట్స్ని ల్యాండ్ చేయడానికి కూడా. సో ఆ అంశం పైన కూడా వీరిని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాము. మీ అందరికీ కూడా తెలుసు గతంలో C4 ఎయిర్పోర్ట్ కింద అప్గ్రేడ్. కూకట్పల్లిలో కాల్పుల కలకలం చెలరేగింది. HDFC బ్యాంక్ వద్ద ఆగంతుకులు కాల్పులు జరిపారు. ATM మిషన్లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా సెక్యూరిటీ గార్డ్తో పాటు ATM సిబ్బందిపై కాల్పులు జరపడంతో సెక్యూరిటీ గార్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరిపై కాల్పులు జరిపి దుండగులు డబ్బులను దోచుకెళ్లారు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు మొదలుపెట్టాయి. బాబు జరు బాబు జరు సైడ్ అలా జరగండి. దొంగ ఇద్దరు పొరాలు వచ్చారు.
తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో మే 2వ తేదీన జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణ్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ గిరిష తదితరులు పాల్గొన్నారు. ఇది మూయా కదా 2 doors ఉంది God सावधान తిరుపతి డోర్ కౌంటింగ్ హాల్లోకి రీచ్ అయిన తర్వాత మనకి ఈవీఎం మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది సార్. ఎక్కడ ఏజెంట్స్ ఈవీఎం మూవ్మెంట్ క్రాష్ అయ్యే సందర్భాలు లేవు సార్. తర్వాత నిన్న వచ్చిన కోవిడ్ నామ్స్ ప్రకారము ప్రాపర్ వెంటిలేషన్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టమన్నారు సార్. వెంటిలేషన్ అయితే మనకు అన్ని కిటికీలు బాగా ఓపెన్గా ఉన్నాయి. కమ్యూనికేషన్ ప్లాన్ సంబంధించి మనకి 3 వాళ్ళు చెప్పినటువంటి 3 కంప్యూటర్స్ రెడీగా ఉంది సార్. దానికి కావాల్సిన ట్రాన్స్పరెంట్ ట్రే, తర్వాత అదర్ స్టేషనరీ అంతా ఎవ్రీథింగ్ రెడీ సార్. తర్వాత నిన్న వచ్చిన కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి కౌంటింగ్ ఏజెంట్కి, ప్రతి కౌంటింగ్ స్టాఫ్కి ఒక పేర్ గ్లౌస్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్, ఒక చిన్న బాటిల్ శానిటైజర్ ఇస్తున్నాం సార్. ప్రతి టేబుల్ ఒక నేను యాక్సెప్ట్ చేయలేదు సార్. కూడా నాకు డిఆర్ఓ గారు కూడా చెప్తారు, కౌంటింగ్ స్టాఫ్ అండ్ ద ఏజెంట్ జస్ట్ అయ్యాడా లేదా అని చెక్ చేసుకొని మీరు లోపల 4 కౌంటింగ్ హాల్స్కి 7 కౌంటింగ్ టేబుల్స్ ఉన్నాయి సార్. మైక్రో అబ్జర్వర్స్ అందరూ కూడా ఆ రోజు ముందుగానే ఒక కౌంటింగ్ స్టాఫ్, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక టేబుల్ ఉంది. ఏది బయట ఉంది, ఏది మాక్పోల్ కమిషనింగ్లో వెళ్ళిపోయినాయి ఎఫెక్టివ్, ఏది కమిషనింగ్ ఏది డిఫెక్టివ్ అయిపోయినాయి అవన్నీ కూడా వెరిఫై చేసుకొని వాట్ ఎవర్ ఇన్సైడ్ దాంట్లోనే పోల్ డివిఎమ్స్ ఉన్నాయని వెరిఫై చేసుకున్నాము. మళ్ళీ ఈచ్ రూమ్కి లాజిస్టిక్ ప్లస్ డేటా ఎంట్రీ కోసము ఒకరిని వెబ్సైట్ క్రియేట్ చేశాను సార్. ఈచ్ రూమ్లో కూడా ఒక కంప్యూటర్ పెడుతున్నాము. సో ఇమీడియట్గా అక్కడికక్కడే బీజేపీ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణ ప్రధాన వీధుల్లో శానిటైజేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మీడియా సమావేశం. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులపై దిగ్భ్రాంతి.
కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు, 100 రెమిడిసివర్ ఇంజెక్షన్ల స్వాధీనం. నిజామాబాద్ జిల్లాలో రెమిడిసివర్ ఇంజెక్షన్ పేరిట భారీ మోసం, ఖాళీ బాటిల్లో సెలైన్ వాటర్ నింపి అమ్ముతున్న డాక్టర్, కాంపౌండర్లు అరెస్ట్. V3 ప్రేక్షకులకు చిన్న మనవి, కరోనా నుంచి కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, శానిటైజర్ వాడాలి. అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం క్షేమదాయకం. నమస్తే, చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.